అనకాపల్లి జిల్లా బుచ్చేపేటలో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. వడ్డాది గ్రామంలో బిఎన్ రోడ్డుపై గుంతలు పూడ్చాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీపీ లలితా నారాయణమూర్తి. గుంతల్లో వరి నాట్లు నాటుతూ గేదెను కడుగుతూ ఇదేమి ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు వైసీపీ శ్రేణులు. ఇక్కడ బిఎన్ రోడ్ భీమునిపట్నం నర్సీపట్నం రోడ్డు అధ్వానంగా ఉండడంతో చాలా ఘోరంగా ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వడ్డాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. ఇక్కడే వినూత్న రీతిలో ఇక్కడ పశువుల్ని కూడా పెద్ద పెద్ద గోతులు ఉండడంతో పశువులను కూడా కడడం అలాగే వడినాట్లు కూడా వేయడం జరిగింది. ఎంత దుర్మార్గం అంటే ఈ వైఎస్ఆర్ కూటమి ప్రభుత్వం వచ్చి 13 నెలలు అవుతుంది. 13 నెలల నుంచి కూడా కనీసం ఈ ప్రధాన రహదారి ఈ భీమునిపట్నం నర్సీపట్నం రోడ్డు ప్రధాన రహదారి చూడడం నియోజకవర్గానికి. ఎందుకంటే అక్కడి నుంచి గంధవరం నుంచి రోలుగుంట వరకు 4 మండలాల ప్రధాన రహదారి. 4 మండలానికి 150 గ్రామాలు. ఇటు చోడవరం మండలం కానీ, బుచ్చిపేట మండలం కానీ, రావుకత్తం మండలం కానీ, రోలుగుంట మండలం కానీ, అలాగే ఈ ప్రధానమైన రహదారి దాదాపు 150 గ్రామాలు ఈ రహదారిని పోనే రాకపోకలు సాగిస్తున్నాయి. అలాంటి రహదారిని ఇంత నిర్లక్ష్యంగా ఎంత అలసత్వంగా వహించడం చాలా దుర్మార్గం. కూటమి ప్రభుత్వం ఆ రోజు ఏం చెప్పారు, హామీ ఇచ్చే రాష్ట్రంలో ఏమి ఇచ్చారు, హామీ ఇంటింటికి తిరిగి ఇక వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ రోడ్డు వేయలేదు, ఈ రోడ్డు చేయలేదు, అందువల్ల మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని అధికారంలో తీసుకురండి, ఇక్కడ గెలిపించండి, మేము గెలిచిన 3 నెలల్లో ఈ రోడ్డు వేసి చూపిస్తామని చెప్పి ఆ రోజు స్థానిక శాసనసభ్యుల వారు కేఎస్ఎన్ రాజు గారు అలాగే గౌరవ ఎంపీ గారు సీఎం రమేష్ గారు ఇద్దరు కూడా హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చి దాదాపు 13 నెలలు మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఆయన కూడా గోతులో దిగారు. గోతులో దిగి ఫోటో తీసుకున్నారు. ఫోటో తీసుకుని గోతులో దిగడం ఎందుకంటే ఎమ్మెల్యే గారు మీరు గోతులో దిగొద్దు.